మారిపోవే ఈ క్షణం హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాలామంది ఈ విధంగా జిబ్లీ స్టైల్ ఫొటోస్ అయితే చేస్తున్నారు. కాకపోతే జిబ్లీ స్టైల్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చాలామందికి అయితే తెలియదు. ఈ విధంగా ఫొటోస్ అయితే క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది మాకు జిబ్లీ స్టైల్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలని అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇప్పుడు చూడండి, ఒక వీడియో అయితే చూపిస్తాను. ఆ వీడియోని తర్వాత ఆ వీడియోని జిబ్లీ స్టైల్కి ఎలా ఇంకోటి ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో లాగా జిబ్లీ స్టైల్ ఈ విధంగా వీడియో మారవడం ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫోటో ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం, తర్వాత వీడియోగా ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు టెక్ ఛానల్లో చెప్తున్నట్టు ఈ విధంగా వీడియో కూడా క్రియేట్ చేయవచ్చు. ముందుగా మొబైల్లో చాట్ జీపీటీలో మీ దగ్గర ఏదైనా మీ పిక్ ఉన్నా పర్వాలేదు, లేకపోతే మీరు ఏదైనా మోడల్ పిక్ ఉన్నా పర్వాలేదు. మోడల్ పిక్ ఎలా క్రియేట్ చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఇక్కడ ఫోటో లైబ్రరీ ఉంటుంది, లేకపోతే అప్లోడ్ ఫైల్ ఉంటుంది. ఇక్కడ మీరు ఫోటో అయితే తీసుకోండి. ఫస్ట్ నా పిక్ అయితే తీసుకొని చూపిస్తున్నాను. మీరు మీ పిక్ అయితే తీసుకోవచ్చు. మీ దగ్గర మోడల్ పిక్ ఉంటే మోడల్. ఇక్కడ టర్న్ దిస్ ఇమేజ్ ఇంటూ జిబ్లీ స్టూడియో అని రాయండి. టర్న్ దిస్ ఇమేజ్ ఇంటూ జిబ్లీ స్టూడియో అని రాస్తే మీకు ఫస్ట్ పిక్ అయితే జిబ్లీ స్టూడియోలోకి అయితే కనెక్ట్ అయిపోతుంది. విధంగా చాట్ జీపీటీని అయితే అడగండి. చాట్ జీపీటీని అడిగితే మీకు ఈ విధంగా అయితే ఇస్తుంది. చాట్ జీపీటీ వర్క్ అవ్వకపోతే మీకు గ్రోక్, ట్విట్టర్లో గ్రోక్ అని ఉంటుంది. ట్విట్టర్లో గ్రోక్ని, ఎక్స్లో గ్రోక్ ఉంటుంది. దాన్ని ఇంకోటి ఈ విధంగా ఉంటుంది. దీని మీద ట్యాప్ చేస్తే డౌన్లోడ్ అని కనిపిస్తుంది. డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ట్యాప్ అయితే చేయండి. ట్యాప్ చేస్తే డౌన్లోడ్ ఇమేజ్ అయితే అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు ట్విట్టర్ అంటే ఎక్స్, ఇక్కడ దీంట్లో గ్రోక్ ఏఐ ఉంటుంది. గ్రోక్ ఏఐలో కూడా ఒకసారి ట్రై చేసి చూపిస్తున్నాను. ఇక్కడ గ్రోక్ ఏఐలో ఇమేజ్ అయితే తీసుకోండి. ఏదైనా మోడల్ ఇమేజ్ తీసుకున్నాను. ఈ అమ్మాయి ఇమేజ్ తీసుకుంటున్నాను. నేను యాడ్ అయితే చేస్తున్నాను. పైన ఇమేజ్ సెలెక్ట్ చేసి యాడ్ మీద క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ జిబ్లీ స్టైల్ అని రాస్తున్నాను. ఆస్క్ ఎనీథింగ్. ఇక్కడ మీరు ఏదైనా రాయొచ్చు. జిబ్లీ ఎఫెక్ట్, జిబ్లీ స్టూడియో, జిబ్లీ స్టైల్ ఏది రాసినా మీకు అవుట్పుట్ అయితే వస్తుంది. ఇక్కడ జిబ్లీ స్టైల్ అయితే రాశాను. రాసిన తర్వాత మనకు ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. ఇమేజెస్ మనకు జనరేట్ అయితే చేస్తుంది. చాలా క్రియేటివ్గా ఇప్పుడు అందరూ ఈ జిబ్లీ స్టైల్ని ఉపయోగించి ట్రెండింగ్లో అయితే ఉంది. ఎక్కువ మంది వీటిని ఉపయోగించి వీడియోలు అయితే చేస్తున్నారు. మీరు కూడా వీటిని ఉపయోగించి వీడియోలు అయితే చేయవచ్చు. ఈ విధంగా పిక్స్ అయితే రెడీ అయిపోయి ఇంకోటి జిబ్లీ స్టైల్ పిక్స్ అయితే. ఇప్పుడు ఈ పిక్ని మాట్లాడుతున్నట్టు ఎలా కన్వర్ట్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఈ పిక్ ఎలా మాట్లాడుతున్నట్టు కన్వర్ట్ చేయాలో కూడా చూపిస్తాను. దానికోసం మీరు జస్ట్ ఇది డౌన్లోడ్, చాలామందికి ఇక్కడ డౌన్లోడ్ కావట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే మీకు పైన ఇక్కడ రిఫ్రెష్ సింబల్ లాగా కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇమేజ్ని డౌన్లోడ్ చేయాలంటే చాలామంది డౌన్లోడ్ చేయడం కుదరలేదు. పైన సింబల్ దాని మీద క్లిక్ చేసి పిక్ సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ నొక్కితే సేవ్ అని వస్తుంది. ఈ విధంగా అయితే సేవ్ చేయండి. ఎవరైతే ఎక్స్లో చేసే వాళ్ళు ఉంటారో చాలా సింపుల్గా పిక్ మీద సెలెక్ట్ చేసి 3 డాట్స్ సేవ్. ఈ విధంగా అయితే సేవ్ అయితే చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ design.ai అని తీసుకోండి. డిజైన్ ఏఐ అని. దీన్ని అయితే సైన్ అప్ అయితే అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ అని కనిపిస్తుంది. సైన్ అప్ అయితే అవ్వాలి కంపల్సరీగా. సైన్ అప్ అయితే అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ అని కనిపిస్తుంది. క్రియేట్ మీద క్లిక్ చేసి మనమైతే ఇమేజ్ టు వీడియో కన్వర్ట్ అయితే చేద్దాం. ఇక్కడ క్రియేట్ అని కనిపిస్తుంది కదా పైన, ఇది డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి. మీకు డెస్క్టాప్ సైట్లో పెట్టుకుంటే మీకు క్లారిటీగా అయితే కనిపిస్తుంది. మీకు ఫస్ట్ 300 క్రెడిట్స్ అయితే ఫ్రీగా ఇస్తారు. ఇందులో మీకు ఈ క్రెడిట్స్ని ఉపయోగించి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము పైన చూపిస్తున్నాం కదా, 300 క్రెడిట్స్ ఫ్రీగా అయితే ఇస్తారు. ఎవరైతే ఫస్ట్ టైం లాగిన్ అవుతారో వాళ్ళకి ఈ డిజైన్ ఏఐలో ఇంకోటి 300 మీకైతే ఫ్రీగా వస్తాయి. వీటి ద్వారా మీరు వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటూ నొక్కి తర్వాత ఇక్కడ ఇమేజ్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, ఇమేజ్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఇందాక ఏదైతే అవతార్ క్రియేట్ చేసుకున్నారో అవతార్ని ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ అవతార్ని అయితే నేను తీసుకుంటున్నాను. అవతార్ని తీసుకొని దానికి ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాంప్ట్ ఇక్కడ మీరు కింద ఇవ్వాల్సి ఉంటుంది. ఇమేజ్ అయితే తీసుకున్నాను. ఇమేజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ కింద ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. క్యారెక్టర్ టాకింగ్ ఇంటూ కెమెరా, ఈ విధంగా మూవ్మెంట్ అని ఈ విధంగా రాసుకోవాలి. మీకు ప్రాంప్ట్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అని మీరు రాసుకోవచ్చు. ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయండి. జనరేట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇమేజ్ టు వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. ఈ విధంగా కొంచెం టైం అయితే పడుతుంది. ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయండి. జనరేట్ అయిపోతుంది. జనరేట్ అయిపోయిన తర్వాత మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకైతే ఇంకోండి క్రియేటింగ్ యువర్ వీడియో విత్ నేను డౌన్లోడ్ అయితే జనరేట్ అయితే అవుతుంది. జనరేట్ అయిపోయిన తర్వాత ఎలా డౌన్లోడ్ చేయాలో కూడా చూపిస్తాను. మనకు వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. కొంచెం టైం అయితే పడుతుంది. ఈ విధంగా జనరేట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ సింబల్ అయితే కనిపిస్తుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయిన తర్వాత దీని యొక్క అవుట్పుట్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. ఇంకోండి దీని యొక్క అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంది, టాకింగ్ చేస్తున్నట్టు. ఇది మీరు డ్రీమ్ ఫేస్ దాంట్లోకి వెళ్ళి ఈ లిప్ మూమెంట్ తగ్గట్టు మీరైతే వాయిస్ అయినా ఇచ్చుకోవచ్చు, లేకపోతే టెక్స్ట్ అయినా ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా చాలా క్రియేటివ్గా ఈ విధంగా జిబ్లీ స్టైల్ని ఉపయోగించి వీడియోస్ అయితే జనరేట్ చేయవచ్చు.
ఈ విధంగా చాలా సింపుల్గా మీరు జిబ్లీ స్టైల్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని డైలీ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.